అండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనం గారి దగ్గరికి వచ్చాము. మీరు ఏ ఊరు? రాచూర్గండ గ్రామం మండలం వచ్చేసి వెళ్ళండి. ఈ లక్ష్మణ మీది ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. ఎన్ని బోర్లు వేసినావు? ఇప్పటికి 6 వేసాం. 6 బోర్లు వేసినావు. 6 బోర్లు ఫెయిల్ అయినాయా, పాస్ అయినాయా? అన్ని ఫెయిల్ అయినాయి. ఒక్క చుక్క నీళ్ళు రాదు. అన్ని ఫెయిల్ అయినాయి. సరే, సంతోషం. మన మామూలుగా ఈ ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా చూసినారా, లేకపోతే మన కొబ్బరికాయలతో చూసినారా? కొబ్బరికాయలు తంగడి పుల్లలు ఎలక్ట్రానిక్ వాడలేదు. ఫస్ట్ టైం లో వాడుతున్నాం. ఓకే, కొబ్బరికాయలతోని తంగేడు మన టెక్నాలజీని ఉపయోగించుకున్న వాళ్ళు ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ మెథడ్ ద్వారా చూద్దామని చెప్పేసి లక్ష్మణన్న మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ ని సంప్రదించడం జరిగింది. ఆ మేరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన 6 బోర్లు ఆ మేరకు 6 బోర్లు కూడా అని చెప్పేసి మనకు వినిపించడం జరిగింది. ఆ మేరకు వచ్చేసి మనము ఒకసారి హ్యాండ్ మొత్తం తెలుసుకోవాలా వద్దా అని కూడా ఒకసారి నిర్ణయించడం జరుగుతుంది. ఆ మేరకు వచ్చేసి కూడా అన్న ఏమంటున్నాడు, లాస్ట్ నేను ఇయ్యను అంటుండు. కానీ ఆ మేరకు మనం ఒకటికి ఉంది అంటే చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అనే విషయం ఎందుకంటే రైతులున్న మీద కూడా మనం ఉన్నంత వరకు ఏంటి అంటే మన సహాయము, ఎందుకంటే మన దగ్గర ఒక టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు రైతుకు ఒక జెన్యూన్ ఒక మాట చెప్పడమే మన కర్తవ్యం లాగా నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం మేరకు ఎంతసేపు ఏంటంటే మనం చెప్పి రైతుని నష్టపరిచే ఏమైతే ఉండదు. ఇంకోటి ఏంటంటే మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం మోసపూరితమైన సమస్యలు క్రియేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇబ్బందులకు గురి చేసేసి డబ్బులు నష్టపోతాడు. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక పాయింట్ నిర్ధారించడం జరిగింది. ఆ మేరకు వచ్చేసి మనము ఎల్ టైపు కొట్టేసేసుకొని స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్ మేరకు లక్ష్మణన్నకు ఆ రిపోర్ట్ మేరకు ఏం జరుగుతుంది అనేది నిర్ధారించి అన్నతోని మాట్లాడేసేసి మనము వేసే విధానమా వేయందా ఏమవుతుంది అనేది ఆ రిపోర్ట్ ప్రకారం రిపోర్ట్ ఎట్లా వస్తుందో దాని ప్రకారం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.